సమీపంలో ఉన్నటువంటి ఒక వెంచర్లలో పెద్ద పెద్ద వెహికల్స్ని ఇక్కడ పార్క్ చేస్తున్నారు. మీది ఆవురు అనంతపురం సార్ మాది. 100 కిలోమీటర్ల మీటింగ్ పెడతా అంటే ఈడే బండ్లు నిలబెట్టి హోటల్ లేదు ఏం లేదు, ఎట్లా తింటారు డ్రైవర్లు అనేది ఏమైనా ఉందా సార్ కొంచెమన్నా వీళ్ళకి? పరిస్థితి ఎవరే అర్థం లారీ వాళ్ళు అర్థమే చేసుకోరు ఎవరే కానీ. అడిగినారా మీరేమన్నా? అడిగి సార్ మాకు తెలియదు ఎప్పుడు సార్ అంటున్నారు వాళ్ళు. మాకు తెలియదు లోపల పెట్టుకోపా మేము చెప్తాం పోయి 10 రోజులు కానీ అంటారు. ఎంతవరకు పెట్టాలంట లారీలు? రాత్రి 9, 10 అవుతుందో లేదంటే నైట్ అంతా ఈడే పెడతారు బండ్లో. ఏం చేయాలి సార్ మేము లారీలలో? లోడ్ బండ్లో టైర్లు నాశనం అవుతాయి బండికి. బెంగళూరు మార్కెట్ వాళ్ళ బండి ఇది నిలబెట్టేసినారు. ఏం చేయాలి చెప్పండి సార్? వాళ్ళని అడుగుతా అంటే మాకేం సంబంధం లేదు, లోపల పెట్టుకో బండి అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? మేము పంజాబ్ నుంచి వస్తున్నాం సార్. ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఇంటికాడ నుంచి 15 రోజులు అవుతుంది. ఏదో ఇంటికి పోదాం మధ్యాహ్నానికి ఇంటికి పోతామని అనుకుంటే నిలబెట్టేస్తున్నారు బండ్లు. ఎందుకు నిలబెట్టినారు ఇక్కడ మిమ్మల్ని? ఏదో మీటింగ్ అంట కదా సార్, 100 కిలోమీటర్ల నుంచి మీటింగ్. వాళ్ళకి లారీలు పోతే అడ్డం అవుతుందని బండ్లు ఇడే ఆపేస్తున్నారు. అది సార్. చెప్పు ఇప్పుడు చెప్పు. మేము ఉత్తరప్రదేశ్ నుండి వస్తున్నాము. 15 రోజులు అయింది మేము అక్కడ పోయి. ఇక్కడ వచ్చి ఇక్కడ తెప్పించి అడవిలో నిలబెడితే ఇక్కడ తినేక ఏమవుతా? ఏం డ్రైవర్ల పరిస్థితి ఏమిటి ఏం కదా? ఇట్లా పార్కింగ్ నిలబెట్టేసి పోతాం సార్ అంటే ఎమ్మందంగా వాళ్ళ మందంగా ఏం మడపడింది అంటే ఏం పడింది? ఎందుకంటే మమ్మల్ని డ్రైవర్ల కోసం ఏం పడింది? హైవేలు ఎవరు నిలబెడతారా? మా పరిస్థితి ఎవరు చూసేది? మా పరిస్థితి ఎవరు చూసేది? లారీ ఇంతమంది లారీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మా పరిస్థితి ఎవరు చూసేది? ఎందుకు నిలబెడుతున్నారు? అది ఎందుకు నిలబెడతారు అర్థంగాలే. పోయి లోపల పెట్టుకోబండి అంటే ఎందుకని? మీరు మీటింగ్ చెప్పుకోవడానికి, మీ గొప్పలు చెప్పుకోవడానికి మమ్మల్ని మట్ట గురించి పెడతారు డ్రైవర్ని, లారీ వాళ్ళందరినీ. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఉత్తరప్రదేశ్ నుండి బనారస్ నుండి దానికి వెళ్తున్నాం మైసూర్కి. రోడ్ ఎత్తుకొచ్చి 15 రోజులు అయింది వెళ్ళి. 15 రోజుల నుంచి వస్తున్నాం. తినేకి లేదు ఏం లేదు ఇక్కడ మా దగ్గర. ఏమి లేదు. మేము ఏం తినాలో ఏం ఉండాలి అడవిలో ఉంటే? మా పరిస్థితి ఏమి? சாப்பாடு இல்லை ஒன்றும் இல்லை. இங்கே ஏதோ மீட்டிங்க்குதுன்னு சொல்லிட்டு நிற்க வச்சு நிற்கிறாங்க. நாங்கள் என்ன பண்ணிட்டோம், நாங்கள் ஹைதராபாத்லேருந்து வரோம். காலிலேருந்து டிஃபன் கூட பண்ண முடியல. ஏதோ மீட்டிங்னு சொல்லிட்டு இங்கே நடுவையிலே நிற்க வச்சுருக்கிறாங்க. டீ இல்லை ஒன்றும் இல்லை சார். நாங்கள் எங்கே சார் என்ன சார் பண்ணிட்டோம்? வேப்பில் முடிஞ்சிச்சுன்னா யார் பதில் சொல்கிறது? வேப்பில் முடிஞ்சிச்சுன்னா யார் பதில் சொல்கிறது? 3 நாளைக்குள்ளே போய் லோடு இறக்கணும். இன்றைக்கி 3 நாள் ஆயிடுச்சு. நாங்கள் எங்கே போய் இறக்குறது? சாப்பாடு இல்லை ஒன்றும் இல்லை ஏது இல்லை. लोग को कोई वैल्यू देता ही नहीं है। अभी के मान लीजिए हम लोग को बता दिया होता बॉर्डर पे, हम लोग कहीं भी खाना वाना खा पी लेता अपना। अभी बीच रास्ते में रोका दिया, न यहाँ पे झाड़ है न कोई चीज़ की सुविधा है। पानी पीने के लिए हम लोग मांग रहे हैं तो कोई जवाब नहीं दे रहा है। गांव में पानी भी नहीं है। 3 किलोमीटर तक गए गांव में पानी लेने के लिए बिस्लरी वो भी नहीं मिल रहा है। अब बताओ सरकार क्या क्या बोलेगा? 3 बजे आएगा तो नेता लोग का यहाँ का रात चल रहा है ना। मान लीजिए नेता लोग का कम 10-11 बजे आ जाओ, अपना इंटरव्यू दो, अपना प्रचार करो, चला जाओ भाई। अब दिन भर धूप में हम लोग यहाँ रहेंगे, फिर रात को कहाँ जाएंगे हम लोग? बस वही निवेदन मैं चाहता हूँ कि गाड़ी को छोड़ दिया जाए, 10-10, 5-5 गाड़ी करके हम लोग भी अपना अपना मंजिल पे पहुँच जाए। यहाँ
కానీ ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్నా ఏ గవర్నమెంట్ అన్నా ఏ సీఎం అయినా అంతే కదా. ఇప్పుడు మీరు సీఎం గెలిచేది ప్రజలతో, కానీ ప్రజల్నే ఇబ్బంది పెడుతున్నారు. మీరు మీ స్వేచ్ఛ మీరు చూసుకుంటున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇది మీరు కూడా ఆలోచించండి, 1-4 సార్లు ఆలోచించండి. హైవే మీద పోయే బళ్ళని తీసుకొచ్చి లోపల దొబ్బేసి మీరు ఎక్కడో 150 కిలోమీటర్ల దగ్గర మీటింగ్ పెట్టుకొని 150 కిలోమీటర్ల ముందు బండ్లు ఆపేస్తే అర్థమైందో అర్థం కాలేదు మాకు. మీరే అర్థం చేసుకోవాలి సీఎం గారు. ఓకే అనంతపూర్లో వైఎస్ఆర్సీపీ సిద్ధం మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ వెళ్తూ ఉంటే ఇప్పుడు హైవేలో ఏంటంటే ఈ హెవీ వెహికల్స్, కంటైనర్స్, ఈ హెవీ వెహికల్స్ అన్నీ ఆ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉడుమలపాడు దగ్గర పార్క్ చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు 3 o'clockకి మళ్ళీ ఈ వెహికల్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సార్ యాక్చువల్గా ఇది ఆపొచ్చు, ఏమో ఆపడానికి అభ్యంతరం ఏం లేదండి. ట్రాఫిక్ జామ్ లేకుండా ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళే చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుది. అది అంటే ఎక్కడో 150 కిలోమీటర్ల దూరంలో ఉంటే మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి డ్రైవర్లు. ఏం ఇబ్బంది ఏం లేదండి, అన్ని వాటర్ అన్నీ పెట్టాము. ఇప్పుడు ఇంకొక 2 hours వాళ్ళని వెహికల్స్ అన్నీ పంపించేస్తాం.